మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని మహాకృప ఈ సోమవారం స్వస్థతశాల వీరముగడ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి మరొక తరుణాన్ని దేవుడు ఇచ్చినందుకు ఒకసారి రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. నిర్గమకాండము 35వ అధ్యాయము. నిర్గమకాండము 35వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము కలవారై ప్రేరేపింపబడుదురో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఇక్కడ ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటిన తరువాత సీనాయి పర్వతం దగ్గరికి వచ్చాక దేవుడు మోషేకి ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను, కట్టడలను, ముఖ్యంగా ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణాన్ని గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ప్రత్యక్ష గుడారము కట్టే సమయమున పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని రెండు భాగాలు ఉన్నాయి కనుక ఈ భాగములలో కొన్ని పైకప్పునకు అవసరమైనవి కొన్ని తెరలను గురించి ఈ అధ్యాయంలో మాట్లాడుతూ 35వ అధ్యాయములో మనం చదువుకున్న మూలవాక్యంలో ఏముందంటే ప్రజ్ఞత కలిగిన స్త్రీల గురించి రాశాడు. 36వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రజ్ఞత కలిగిన పురుషుల గురించి రాయడం జరిగింది. అంటే స్త్రీలకున్న టాలెంట్, వాళ్ళకున్న నైపుణ్యత, దేవుడు వాళ్ళకి ఇచ్చిన టాలెంట్ని స్త్రీలు గుర్తించగలగాలి. అలాగే 36వ అధ్యాయములో పురుషులు తమకున్న టాలెంట్తో దేవుని పనులో వాళ్ళు వస్తువే కానీ సేవే కానీ ప్రజ్ఞత కలిగి చేయాలి. అయితే ఈరోజు మనము స్త్రీల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే స్త్రీలు ఎక్కువ ఉన్నారు కనుక స్త్రీల గురించి మనం మాట్లాడుకుంటూ స్త్రీలు ఎలా ఉండాలి అంటే జ్ఞాన ప్రజ్ఞత కలిగి ఉండాలి అన్నాడు. ఇంకా పైగా మనం చూసిన వారమైతే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును. ఇక్కడ స్త్రీల గురించి మాట్లాడాడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట, ఇద్దరు స్త్రీలు లేదా రెండు రకాలైన స్త్రీలు. ఒకటి జ్ఞానవంతురాలుగా ప్రజ్ఞత కలిగి దేవునిది, తనది, దేహాన్ని ఇవన్నీ కట్టుకుంటూ ఉంటది. మనం కూడా కట్టేవారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ దాని కింద ఉన్న స్త్రీ, ఆమె పేరు మూడు రాళ్ళంట. ఆమె తన చేతులతో తన ఇల్లు, తన కుటుంబం, తన జీవితం తాను నాశనం చేసుకుంటుంది. అందుకనే మోషేతో దేవుడు ఇశ్రాయేలు గురించి చెబుతూ, ఇశ్రాయేలు స్త్రీల గురించి ఒకప్పుడు ఐగుప్తీయులు చెప్పారు వారు చురుకైన వారని. కాబట్టి అలాంటి చురుకైన ప్రజ్ఞత కలిగిన స్త్రీ, ఆ అనుభవం స్త్రీ కలిగిన వారు మనకు కావాలి అంటున్నాడు. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉందంట. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనములో ఈ ప్రజ్ఞత, వివేకము లేని స్త్రీ, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మ వంటిది. చాలాసార్లు సంబంధాలు చూసేటప్పుడు ఎంత బంగారం ఉందో, ఒంటి మీద ఎంత బంగారం ఉందో, ఎంత బంగారం ఇస్తారో చూస్తారు. కానీ ఆమె దేవుళ్ళు ఎంత తెలివైంది, ఎంత ప్రజ్ఞత కలిగింది, ఆమె జ్ఞానవంతురాలా లేదా మూడు రాలా, ఆమె బైబిల్ ఎలా చదువుతుంది, ఎంతసేపు ప్రార్థన చేస్తుంది. ఏమైనా ఇవన్నీ అడుగుతూ ఉంటే మనం పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు, ఎవరిని మీ అమ్మాయి ఎంతసేపు ప్రార్థన చేస్తా అంటావా? మీ అమ్మాయికి వంటడం వచ్చా, మీ అమ్మాయికి బట్టలు ఉతకడం వచ్చా, మీ అమ్మాయికి వంట ఇంకేముంది, ఆ ఇల్లు చక్క పెట్టడం వచ్చా అంటే ఎంత పని అండి, అవతలైతే నేర్పించేస్తామంటారు. ఏమి నేర్పిస్తారు? వంట వండడం నేర్పిస్తారు, బట్టలు ఉతకడం, మడతట్టడం నేర్పిస్తారు,
ఏమండి భర్తతో ఏమండి ఎలా ఉండాలో, లేదంటే భర్తకి ఎలా వండి పెట్టాలో, ఎలాగా శారీస్ కట్టుకోవాలో, ఎలాగా భర్త ముందు రెడీ అవ్వాలో, అత్తమామ దగ్గర ఎలా ఉండాలో నేర్పిస్తారు. కానీ ఏమండి నేర్పిస్తే రానిది తను తానుగా తెచ్చుకునేది ఏంటంటే వివేకం, జ్ఞానం, తెలివి. ఇది ఒకరు చెప్తే రాదండి. కొంతమంది ఏమనుకుంటారంటే కూర్చోబెట్టి నేను చెప్తే జ్ఞానం వచ్చేస్తుంది, మారిపోతారు అని. చెబితే వచ్చేది కాదు ఇది. ఇది తమ దేహంలో నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, మనుషులను చూసి తన బ్రతుకును కట్టుకోవాలన్న అనుభవాన్ని బట్టి ఉంటుంది. బైబిల్ చెబుతుంది వివేకవంతురాలైన స్త్రీ వలె మనం ఉండాలి. జ్ఞానవంతురాలు చూడండి, ప్రజ్ఞత, వివేకం, జ్ఞానం ఇవన్నీ కూడా ఒకే పర్యాయ పదాల కింద వస్తాయి. కానీ దేవుడు ఈరోజు మనం అడుగుతున్నాడు, మనం నువ్వే స్త్రీగా ఉన్నావు. బైబిల్ గ్రంథంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఏబు భక్తుడు ఒక ఆమెను గురించి ఏమన్నాడు చూడండి. ఏబు గ్రంథం 28:28. వివేకము, ప్రజ్ఞత అంటే ఏంటి అసలు? ఏబు గ్రంథం 28:28. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడిచితే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. ఏంటంట జ్ఞానం అంటే ఏంటి? మా అమ్మాయి చాలా తెలివైందండి, ఇల్లు చక్కబెట్టేస్తుంది. ఇది కాదండి దేవుడు జ్ఞానం అంటే. దేవునికి భయపడ్డాం. చెప్పండి ఏంటంట? మా అమ్మాయి భక్తిలో అండి తప్పు చేయదండి. ఎందుకంటే భర్తకు భయపడిద్దో లేదో తెలియదు, కానీ దేవునికి మట్టిగా భయపడేది. ఇది జ్ఞానం అంటే. ఇంకోటి ఏంటంటే వివేకం అంటే ఏంటో తెలుసా? ఎవరు తప్పు చేసినా ఒప్పుకుంటాం, కానీ మా అమ్మాయి తప్పు చేయదండి, ఎందుకంటే మా అమ్మాయికి బైబిల్ వచ్చి అంటారా? తల్లిదండ్రులు చెప్తారా మీ గురించి సాక్ష్యం? ఏమన్నా మన భర్తలకు చెప్పాలి, మన తల్లిదండ్రులు ఏమని చేస్తా, మా అమ్మాయి తప్పు చేస్తుందా, అయితే మా అమ్మాయి బైబిల్ చదవట్లేదు అనుకుంటా, అందుకని తప్పు అంటారు. అసలు అలాగే అసలు ఒక ఆత్మీయత ఎక్కడుందండి క్రైస్తవ సమాజంలో? ఈరోజు స్త్రీలైన వారు తప్పు చేస్తున్నారు అంటే తల్లిదండ్రులుగా లేదా భార్య భర్తలుగా మనం చెప్పవలసింది ఏంటో తెలుసా? మా ఆవిడ తప్పు చేసింది అంటే ఈరోజు ప్రార్థన చేసి ఉండదు. మా ఆవిడ తప్పు చేసింది అంటే వాక్యం చదువు ఉండదు. ఎందుకంటే మా ఆవిడ ప్రార్థన చేసిన వాక్యం చదువు ఏం చేయదు, మాట్లాడదే, మాటలు రాట్లా. కాబట్టి బైబిల్ గ్రంథములో మనం జ్ఞానవంతురాలుగా ఉండాలి, ప్రజ్ఞత కలిగి ఉండాలి. అందుకన్నాడు వాళ్ళకు పని అప్పగించాడు. అదేంటో తెలుసా? మేక వెంట్రుకలతో అల్లే పని అప్పగించాడట జ్ఞానవంతులకి. అదేంటో తర్వాత చెప్తున్నా. మేక వెంట్రుక అనగానే, మేక అనగా పాప పరిహారార్థ బలిని చూపిస్తుంది. జ్ఞానవంతురాలు పాపము చేయదు అని చెప్పడాన్ని ఆలోచన చేయని పిల్లలు, దేవుడు ఆ అనుభవాన్ని గుండా వారిని తీసుకువెళ్ళడానికి ప్రజ్ఞత కలిగిన స్త్రీలైన వారిని మేక వెంట్రుకలతో తెర చేయడానికి దేవుడు వారిని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి జ్ఞానవంతురాలు పాప పరిహారార్థము నిమిత్తం పాపాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఇకెన్నడూ పాపం చేయకూడనట్లు పాప పరిహారార్థమైన బలి మేక కానుక ఆమె పాపాన్ని విడిచిపెట్టేటట్లుగా ఉంటుంది. జ్ఞానవంతురాలు పాపము ఎరగనామెనిగా బైబిల్ గ్రంథం నిర్ధారిస్తుంది. సరే, బైబిల్ గ్రంథంలో నేను కొన్ని చూశాను. కొంతమంది స్త్రీలు వాళ్ళు కొంచెం జ్ఞానం తెలివి ఉపయోగిస్తే బాగుండేది, కానీ మనం కూడా గుర్తించగలగాలి. కొన్నిసార్లు ఈ లోక జ్ఞానము దేవునికి వెళుతాను, మనుషులకేమో నీ జ్ఞానం గొప్ప అనిపించచ్చేమో. మనుషులకి నీ జ్ఞానం ఏమండి మా ఆవిడ చాలా తెలివైన రాదండి, 100 రూపాయలు ఇస్తే తిరిగి నాకే 90 రూపాయలు చేతిలో పెట్టిందని భర్త గొప్పగా చెప్పుకోవచ్చేమో. కానీ ప్రతి స్త్రీ 3 విషయాలు గుర్తుపెట్టు, చాలా ఉన్నాయి, ఒక 3 విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటి మనం చూసిన వారమైతే ఆదికాండము 34వ అధ్యాయం. యాకోబు గారికి అప్పటికి 10 మంది సంతానము, 10 మంది మగపిల్లలు, ఒక్కగానొక్క ఆడపిల్ల. ఆ ఆడపిల్ల పేరు దీనా. ఆలోచన చేయండి ప్రియులారా, మనందరికీ తెలుసు. ఈ ఆదికాండము 34వ అధ్యాయానికి వస్తే యాకోబు ప్రియులారా ఆ యొక్క లాబానును విడిచి అతడు షెకెములకు వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ షెకెములో ఉన్న రాజుగారి యొక్క కుమారుడు అనగా యువరాజు గారు చేసిన పని ఏంటంటే ఊరు చూద్దాము అని చెప్పి వెళ్ళిన ఈ దీనాని పాడు చేసి పాడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయినా
బైబిల్ గ్రంథంలో దీనాన్ని గురించి ఏం చెప్తారో తెలుసా ప్రియులారా? లోకాన్ని గుర్తించగలిగే స్త్రీగా మనం ఉండాలి. గమనించండి, ఆదికాండం 34వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె అందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడువు చేయలేదు. ఓకే, అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చరిత్ర చదువుకుంటే ఈ లేయాకి పుట్టిన కుమార్తె అయిన దీనా, యాకోబు లేయాకి పుట్టిన కుమార్తె అయిన దీనా ఈ షెకెము ప్రాంతానికి చుట్టూ తిరుగు చూస్తూ ఉంటే ఆ యువరాజు ఆమెను చెరిపినట్లుగా మనం చూస్తాం. అది తన తండ్రికి తెలిసి ఏంటయ్యే ఇలా జరిగిందంటే, ఆలోచించండి ప్రియులారా, వాళ్ళ రాజుగారు అంటారు కదా, అయ్యా మీ అమ్మాయి అంటే మా అబ్బాయికి ఇష్టం కాబట్టి వివాహం చేద్దాం అంటాడు. ఆలోచించండి ప్రియులారా, ఆమెను నమ్మి ఏం చేయాలన్నది చేస్తాం అన్నప్పుడు యాకోబు ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే వాళ్ళెవరూ చేయని పని సున్నతి. కాబట్టి మేము ఈ సున్నతి కలిగిన వారు ఇశ్రాయేలీయులము, మీరు సున్నతి లేని వారు గనక సున్నతి కలిగిన వారికే మా పిల్లల్ని ఇస్తామని చెబితే ఒక్క మాట కూడా ఆలోచించకుండానంట షెకెము రాజు తన కుమారులు ఏమండి ఆ చుట్టుపక్కల ఆ గ్రామంలో ఉన్న ప్రతి మగవాడు అంటే ఏం చేసుకున్నాడంటే సున్నతి చేసుకున్నాడంట. ఎప్పుడైతే సున్నతి చేసుకున్నాడో ప్రియులారా, అది మనం గమనించిన వారమైతే లేవీతో పాటు షిమియోను వీళ్ళిద్దరూ చేసిన పని ఏంటంటే ఆ గోప్యాంగ చర్మం కత్తిరించబడి సున్నతి జరిగిన వారి మీద పడి వారిని చంపేసినట్లుగాను ఏమంటే తనకు చెల్లెలుని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నేనేమంటాను అంటే ప్రియులారా, ఈ యొక్క దీనా చరిత్రలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రతి ఒక్క స్త్రీ లోకాన్ని తెలుసుకోవాలి. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? లోకాన్ని, లోకంలో ఉన్న ప్రమాదాలు తెలుసుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఎలా కట్టుకుంటూ తెలుసా? లోక సంబంధమైన వాటి దేని వచ్చినప్పుడు. నిజంగానండి, నేను ఏదో పెద్ద తెలివైన ఉన్నాను అని అనుకోవట్లేదు, కానీ ఒక చిన్న మాట చెప్తాను. ఈరోజు జరిగిన సందర్భమే. ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు. మనం ఎలాగో బైబిల్ షాప్ పెట్టాం కదా, ఆలోచించేది నా దగ్గరికి వచ్చాను. ఆయన పేరు ఇవన్నీ నేను చెప్పను, అదేం జరిగిందో చిన్న మాటలు మీకు అర్థమైనట్టు చెప్తాను. ఆలోచించేది పిల్లారా, ఆయన నా దగ్గరికి వచ్చి అయ్యా బైబిల్ మేము తక్కువలో ఇప్పిస్తాము అని అన్నారు. చాలా మంచిది, ఎందుకంటే ఇప్పుడు బైబిల్ రేట్లు పెరగడం మించుమించు 300-350 పైగా ఉన్నాయి రేటు. ఆలోచించేది పిల్లారా, కానీ నేను అనుకున్నాను మన పెద్దపాడు మండలంలో తక్కువకి ఇప్పించాలి, ఇంత రేట్ అయితే కష్టం. బైబిల్ సొసైటీ వారికి తో మన సభ్యత్వం కలుగుంటే ఇంకా తక్కువకి వస్తాయి అని ఆలోచన చేత దాని మీద ఎవరికి తెలుసా అని ప్రయత్నిస్తున్న సమయంలో ఒక ఆయన నాకు ఫోన్ చేసి నా దగ్గరికి వస్తానంటే రమ్మన్నా. ఆలోచించేది లేదు, అతను మోసగాడో ఏమన్నది నేను పక్కన పెట్టేసి ఆ వ్యక్తి ఏమన్నా తెలుసా, ఇప్పుడు డబ్బులు ఇచ్చేయండి పాస్టర్ గారు, మీరు డిసెంబర్లో తీసుకొస్తాను. ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తే ఎప్పుడు తీసుకొస్తాడంటే, నేను బైబిల్ సొసైటీలో సభ్యుడినండి, నేను ఇలా సభ్యత్వం కట్టించుకుంటానండి, మించుమించు 5,000 కట్టాలన్నాడు. నేను అన్నాను ఇంత సభ్యత్వం ఉండదు అన్న. అక్కడి నుంచి 1000 రూపాయలకు వచ్చాడు, అక్కడి నుంచి 500కి వచ్చాడు. నాకు అనిపించింది ఇదేదో కొంచెం తేడాగా ఉంది, డబ్బులు లాక్కునే ప్రయత్నాలు ఇవన్నీ. కాబట్టి కొంచెం తెలివిగా ఏం చేశానంటే, నేనేమన్నా తెలుసు నా దగ్గర ఉన్న బైబిల్ అయ్యాక మళ్ళీ నీకు ఫోన్ చేస్తానులే అని తప్పించుకోవడం జరిగింది. నిజంగా ప్రియులారా, అప్పుడు అనిపించింది బయటికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎంతమంది మోసగాళ్ళ చేతిలో నుండి వ్యవస్థ అనిపిస్తూ ఉంటుంది. వెంకటేష్ ఎంత కష్టపడుతాడో ఏమండి, నిజంగా వాళ్ళు తెలివిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి ఏమంటే వాళ్ళు తెలివిగా వ్యాపారం చేస్తారు. మరి నాలాంటి వాడు ఇప్పుడిప్పుడే కొట్టుపెట్టి ఏమంటే ఏదైనా వ్యాపారం చేయాలనుకో తక్కువలో గురించి ఆలోచిస్తే ఎన్ని మోసాలు తెలుసు బయట, ఎన్ని మోసాలు. నిజంగా డబ్బులు తీసుకొని ఏమండి నెలలో అసలు ఎక్కొట్టేసే వాళ్ళు ఉంటారు. ఏమంటే ఒక వ్యాపారం చేసినప్పుడు ఒక వ్యక్తి అంత తెలివిగా ఉండాలి నాకు అనిపించింది. నాకనే ఒక గంట టైం ఉంది కదా అని 9ంటికి వెళ్ళి 10ంటి దాకా షాప్ తీశారు. మనం అలా తీయాలి అనే ఉద్దేశంతో. ఈలోపే వచ్చి ఏమంటే రూపాయి బేరం లేదు అయినప్పటికీ ఏం చేస్తున్నాడంటే మన దగ్గరే డబ్బులు నొక్కేయాలన్న ప్లాన్ వేశారు. అప్పుడు అనిపించింది పురుషులు లేనప్పుడు స్త్రీలు కూడా ఏం చేయాలంటే చాలా తెలివిగా ఉండాలి. అప్పుడు అనుకున్నాను, ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అనుకున్నాను అనమాట, నిజంగా స్త్రీల కంట ఏం తెలియాలి? జ్ఞానం తెలియాలి. జ్ఞానం తెలియకపోతే, లోకం తెలియకపోతే ఏమంటే లోకాన్ని చూసొస్తామని వెళ్ళి తమ బ్రతుకులు నాశనం చేసుకుంటారు. అర్థమవుతుందా? లోకాన్ని చూడాలని ఏమీ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే తమ బ్రతుకులు కోల్పోతారు, జీవితాలు కోల్పోతాయి.
కొంతమంది జీవితాల్లో తీరని నష్టాన్ని చూడవలసి వస్తుంది, చేరని ఇబ్బందికి వస్తుంది. అందుకే అన్నాడు, వివేకము లేని స్త్రీ పంది ముక్కుకున్న బంక. కమ్మిని చూసి దాన్ని చేసుకున్నావా, ఏమంటే వెనకాల పంది వస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గమనించండి ప్రియులారా, ఎదరున్న ముక్కు కమ్ముని కాదు, వెనకాల నల్ల పందిని చూసుకోవాలంట. కాబట్టి జ్ఞానవంతురాలుగా మనం మారాలి ప్రియులారా. ఎదురున్న సోకులు అందాలను చూసి మోసపోమాకండి. బైబిల్ చెప్తుంది, నేను అంటాను, ఇక నుంచి మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీ అమ్మాయికి పిల్ల సంబంధాలు చూసినా ఏమనగాలి చెప్పండి? మీ అమ్మాయి ఎంతసేపు ప్రాంతంలో ఉంటుంది, లేదా అమ్మాయిలకి అబ్బాయిలు చూసేటప్పుడు మీ అబ్బాయి ఎంతసేపు ప్రాంతంలో ఉంటుంది. ఆశ్చర్యపోవాలి. ఇదేంటండి, ఎవరు అడగని విషయాలు మనం అడగాలి. ఏమని? ఆత్మ సంబంధంగా మీ అబ్బాయి ఎంత సంపాదిస్తాడో మాకు తెలియదండి. ఎంతసేపు ప్రాంతంలో ఉంటాడు, ఎంతసేపు వాక్యం చదువుతాడు, ఎంత భక్తి చేస్తాడు, ఏ సంఘానికి వెళ్తాడు, వారం వారం వెళ్తాడా, నెలకోసారి వెళ్తాడా, రక్షణ పొందాడా? ఇవన్నీ ఒక ఆత్మీయుడు అడగాల్సినవి. జ్ఞానవంతురాలంట లోకాన్ని ఎరిగి తన కుటుంబాన్ని కట్టుకుంటుందంట. దీన లోకాన్ని చూడాలని, లోకాన్ని ఎరగక తన జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, లోకము దాని ఆశ గతించిన లోకములో మనం ఉన్నాం కనుక లోకమును జయించగలిగే విశ్వాసమును, లోకమును జయించగలిగే యేసే మన ముందు ఉన్నాడు కనుక మనము కూడా లోకాన్ని జయించాలంటే లోకంలో ఉన్న ప్రతి ప్రమాదాన్ని ఎరిగిన వారమై ఉండాలి. ఏది నకిలీయో, ఏది డూప్లికేటో, ఏది ఒరిజినల్లో. ఈ లోకంలో ఏమండి, బట్టల షాప్కి వెళ్తే తెలుస్తుంది, బ్రాండెడ్ బట్టలు ఉంటాయి, డూప్లికేట్ బట్టలు ఉంటాయి. కానీ ఏమంటే దేని బట్టి తెలుసుకుని? క్వాలిటీ బట్టి తెలుస్తుంది. దాని తర్వాత రేట్ చూస్తాం, క్వాలిటీ చూస్తాం, తర్వాత రేట్ చూస్తాం. ఏది నమ్మకత్వం మనకు తెలిసిపోతుంది, ఏది చివరి కాలం ఉంటుందో, ఏది అప్పుడు చిరిగిపోతుందో మన అందరికి తెలుసు. కొంతమంది పిల్లలు దాన్ని ఏమన్నా గుడ్డెడ్డి చీలో పడినట్టే ఆలోచించేయండి. ఏది దొరికితే ఇదే అనుకుంటారు. ఎవడింటి ముందు వచ్చి అమ్మా అనంటే ఓహో ఇదే గొప్పదేమో, నేనే గొప్పగా బేరవాడిస్తాను అనుకుంటారు. లోకాన్ని తెలియాలండి, లోకం ఎరగాలి, లేకపోతే దీనావళి జీవితాలు పాడైపోతాయి. రెండో చూడండి ప్రియులారా, 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో మనం చదివితే ఆలోచన చేయండి ప్రియులారా. ఇక్కడ మనకి ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరేంటంట? 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము, ఈమె పేరు తామారు. ఆలోచన చేయండి ప్రియులారా, దావీదుకు మొత్తం 18 మంది పిల్లలు. అందులో ఒక 3 స్త్రీలు అనుకుంటా, నాకు అంతగా సరిగ్గా చూడలేదు. అందులో అబ్షాలోము, తామారు అక్క చెల్లెలు, అన్న చెల్లెళ్ళు. ఈ తామారు అంటే ప్రియులారా ఒక పర్యాయము చాలా అందగత్తని బైబిల్ చెప్తుంది. అయితే ఆమ్రోను అనేవాడు ఆమె మీద కన్ను వేశాడు. ఆమ్రోను అన్నవాడు ఆమె మీద కన్ను వేసినప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అతడు స్నేహితుల ద్వారా రోగం అనే వేషాన్ని వేసుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నా చెల్లి నాకు ఆ అప్పము నా ఎదురుగా కాల్చి తేనెలో ముంచేస్తే నా రాగం పోతుందని చెప్పి తన చెల్లిని ఇంటికి పిలిపించి బలవంతంగా పాడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు అనుకోవచ్చు బైబిల్ ఏంటంటే ఇలాంటివి ఉన్నాయని. మనం తెలియడానికి, మన తెలివి, మన జ్ఞానము ఎలా ఉందో, లోకం ఎలా ఉందో తెలుసుకోవడానికి దేవుడు రాయించాడు తప్ప చాలా మంది ఏమనుకుంటారంటే ఇవన్నీ రాయిస్తే ఇదిగోరా బాబు అందుకనే బైబిల్ బూతు పుస్తకం అనుకుంటారు. ఏమంటే కొన్నిసార్లు రాయించిన దేనికై అంటే వివేకముగా ఉంటామని, జ్ఞానంగా ఉంటామని. లోకంలో ఇలాంటివి కూడా జరుగుతాయని. ఏమంటే ఊరు చూడడానికి వెళ్ళి ఆమెను పాడు చేశాడు. ఇక్కడ సొంత చెల్లినే పాడు చేసినట్లుగా చూస్తున్నాం. ఈమె ద్వారా మనం ఏం గుర్తించాలంటే ఆలోచన కలగొండాలి. ఏ స్త్రీ కూడా ఒంటరిగా ఇంట్లో ఉంచకూడదు. ప్రతి తల్లులకు నేను చెప్పేది ఏంటంటే మన అమ్మాయిని వదిలేసి మనం మటుకు ఊరి మీద తిరుగుతూ ఉంటాం. మన అమ్మాయిని ఎప్పుడు కూడా మనం ఒంటరిగా ఉంచకూడదంట. ఓ భక్తులు అన్నాడు, ప్రతి తల్లిదండ్రులు అంట బిడ్డల మీద ఎప్పుడో కన్నేసి ఉంచాలంట. నా బిడ్డ ఏం చదువుతుంది, చాలా మంది అనుకుంటాం నా బిడ్డలు స్కూల్కి పంపించేస్తున్నాం కదా, నా బిడ్డలకి మేము కావాల్సిన వస్తువులు ఇచ్చేస్తున్నాం కదా, అడిగినవన్నీ ఇస్తున్నాం కదా, ఫోన్లు ఇస్తున్నాం కదా అనుకుంటారు. ఏమండి మన పిల్లలు మనం ఇస్తున్న దాన్ని ఎలా వాడుకుంటున్నారు, స్కూల్లో ఎలా ఉంటున్నారు, ఏమంటే స్కూల్లో ఉంటున్న విద్యార్థులు మన పిల్లల పట్ల ఎలా ఉంటున్నారు? ఎందుకంటే ఈ లోకం చెడిపోయిందని చెప్పాలి. ఈరోజు మనుషులు మృగాల్లా బయలుదేరారు. ఏమంటే క్రూర మృగాలుగా తయారయ్యారు. చిన్న పిల్లలు కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటే, పేపర్లు చదువుతూ ఉంటే 6 నెలల పిల్ల, 6 నెలల పిల్ల, సంవత్సరం పిల్ల, 2 సంవత్సరాల పిల్ల, ఏమండి అనాలోచనగా తాతయ్య అని, అమ్మమ్మ అని, అలాగే పిల్లల బాబాయ్ అని, ఏమండి అయినోలే కదా అని చెప్పి మన పిల్లల్ని వాళ్ళకి అప్పగించి వెళ్తున్నాం.
వాళ్ళు చూస్తుంటే క్రూరముగాల్లా తయారవుతున్నారు. ఆలోచన కలిగి ఉండాలి. మన బిడ్డల్ని మనమే చూసుకోవాలి. అవసరమైతే ప్రియులారా పని మానేసైనా మన బిడ్డలు మన దగ్గరే ఉండడం, మన బిడ్డలు మన దగ్గరే పెంచుకోవడం మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఏదో ఇబ్బంది అయితే తప్ప, ఏమండి అవసరమైన పరిస్థితి వస్తేనే తప్ప మన పిల్లల్ని బయటికి పంపించుకోవడం. ఒక ఆయన నాతో చెప్తున్నారు, అయ్యా పాప చిన్నదే కదా, పాపను ఏం చేస్తారు అని అనుకోవచ్చు. ఎవరైనా సరే ఈరోజు నమ్మడానికి వీల్లేదు. ఈరోజు కన్న తండ్రిని కూడా నమ్మడానికి వీల్లేదు. తల్లి చెప్తున్నాను, జాగ్రత్తగా విను. కన్న తండ్రిని కూడా నమ్మడానికి వీల్లేని పరిస్థితికి వచ్చేస్తాం. మన పిల్లలు కనీసం తండ్రి దగ్గర కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. మంచిది కాదు, మంచి రోజులు కాదు. ఆలోచన కలిగి ఉండాలి. వివేకవంతురాలకి ఏం కలిగి ఉంటుందంటే ప్రతిదీ ఆలోచన, నా బిడ్డల భవిష్యత్తు గురించిన ఆలోచన. నేను లేకుండా నా బిడ్డలేంటి, నేను లేకుండా నేను పంపించడం, నేను వస్తాను అంటూ ఏమండి మన పిల్లలు మనమే కాచుకోవాలంట. కాబట్టి గమనించండి ప్రియులారా. అందుకని ఫారెన్స్లో కూడా పిల్లలకి ఒక ఏజ్ వచ్చేదాకా తల్లిదండ్రులు అంటే కాస్తారంట. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడికి అన్నీ తెలుసు అన్నప్పుడే ఏం చేస్తారు చెప్పండి, లోకంలో వదిలేస్తారు. ఇక నీ ఇష్టం, తింటావో తాగుతావో తిరుగుతావో నీ ఇష్టం. కానీ ఏమండి మనం అనుకుంటాం వెస్ట్రన్ అండి, అమెరికా వాళ్ళండి తాగుతారండి తిరుగుతారండి. నేను అంటాను అక్కడ తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని ఒక ఈడొచ్చేదాకా పెంచుతారు. కానీ మన భారతదేశంలో మట్టిగా ఏమండి మనమైతే మన పిల్లల్ని ఎక్కడికి పంపించేస్తామంటే అక్కడ మన ఇష్టం పంపించేస్తాం. మన పిల్లలు ఎక్కడైనా బతికేస్తారు అనుకుంటారు ఒకప్పుడు. ఇప్పుడు పద్ధతి కరెక్ట్ కాదు. తండ్రి దగ్గర కూడా పెరగడానికి వీలు లేదు. విడాకులు తీసుకొని ఒకవేళ దూరంగా ఉంటున్నారేమో, ఒకవేళ దాంట్లో కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే క్రూర ముఖాలు ఉన్న లోకంలో మనం ఉన్నాం కనుక మన బిడ్డల విషయం జాగ్రత్త తీసుకొని. ఆలోచన లేకయే తామారు ఒంటరిగా తన అన్నింటికి వెళ్ళి తన బ్రతుకును పాడు చేసుకుంది. వివేకవంతురాలు ప్రియులారా ప్రతి దాని గురించి ఆలోచిస్తుంది. నా కూతురు ఎందుకు ఫలానా వాళ్ళ ఇంట్లో పెట్టాలి, ఫలానా వాళ్ళ ఇంటికి ఎందుకు పంపించాలి, ఏమండి తమ్ముడే కదా అని చెప్పి ఆ యొక్క ఆమ్రోని ఇంటికి పంపించాడు దావీదు. తన కుమార్తెను పాడు చేసుకొని తన జీవితాన్ని నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి ప్రియులారా లోకాన్ని గురించి తెలిసి ఉండాలి. రెండోది ఆలోచన కలిగి ఉండాలి. ఇక మూడోది మనం గమనించిన వాళ్ళమైతే ఎస్తేర్ గ్రంథం చదివితే రాణి అయిన వష్టి గురించి మన అందరికీ తెలుసు ప్రియులారా. ఆమె ఎందుకు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది అంటే ఏమండి ఇంచుమించు 6 నెలలు విందంటే, ఇది 6 నెలలు అంటే 180 రోజులు పార్టీ జరుగుతుంది. ఈ రోజట అన్ని చూపించిన రాజు ఒక రోజు అనుకున్నాడంటే బాగా తాగేసి మా ఆవుడిని కూడా అందరికి చూపిద్దామని. ఆలోచన చేయండి. ఆ ప్రమాదాన్ని గుర్తించని వష్టి ఏమంటే తన భర్తను దగ్గరికి నేను రాను అని చెప్పడం ఆ యొక్క ప్రాంతంలో ప్రియులారా ఆమెను యువరాణిగా తీసివేసి ఎస్తేరు రాణిగా చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వష్టి ప్రమాదాన్ని గుర్తెరగలేకపోయింది. నా భర్తే కదా ఏం అనలే అనుకుని. కొన్నిసార్లు భర్త అయినా సరే గమనించండి, ఒక స్థాయికి వచ్చిన తర్వాత విసుగు పడుతుంది. ఒక ఇది వచ్చిన తర్వాత భరిస్తాడు. నేను ఏమంటున్నానంటే ఇక్కడ కొన్నిసార్లు ప్రియులారా ఒక భార్య భర్త మీద తన భర్త తనకు కావాల్సినవన్నీ చేయాలని ఇష్టపడుతుంది. కానీ ఎప్పుడు అంటే ఇంటికి వచ్చిన భర్త కాలు కడుక్కుంట, కొంతమంది ఏంటంటే సమస్యలు గుమ్మం దగ్గరికి తీసుకెళ్ళి వాయిస్తూ ఉంటారు. అంటే ఉదాహరణ చెప్తాను వినండి. నేనే అనుకున్నాను కాసేపు, అమ్మగారు నేను కాలు కడుక్కుంటుంటే గుమ్మం దగ్గర ఉన్నారు. ఇంక నేను లోపలికి రావడం ఏమండి ఇంట్లో సరుకులు లేవు, అలాగే పిల్లోడిని స్కూల్లో కొట్టారట, మీ అమ్మగారు ఫోన్ చేసి ఇలా అంటున్నారు అంటే ఏంటి గుమ్మం దాకా వచ్చిన భర్తకి ఏమనిపిస్తుంది? ఇప్పుడే నేను ఇదంతా నా పనంతా చేసుకొని వచ్చానే, అలిసిపోయి వచ్చానే, కాసేపు కూర్చోబెట్టి తాగడానికో తినడానికో ఇచ్చి స్నానం చేసి వచ్చిన తర్వాత అన్నం తిన్న తర్వాత ఏమండి మనకు గది ఉంది కదా పడక గది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి ఇలాంటి పరిస్థితి అని చెప్తే ఏమండి ప్రశాంతంగా తన భర్త వింటాడు. కొంతమందికి ఎప్పుడు చెప్పాలో తెలియదు. కాపురాలు ఎందుకు పాడైపోతున్నాయి అంటే ఎప్పుడు తన భర్తకి మంచిగా చెప్పుకోవాలో తెలియక, తను చేసే పని మంచిదే కానీ సమయస్ఫూర్తి లేదు. కాబట్టి ప్రియులారా ప్రమాదాలు గుర్తెరగాలి, సమయస్ఫూర్తిగా నడవాలి, ప్రజ్ఞతగా ఉండాలి. ఈరోజు ప్రజ్ఞత లేక ఎన్నో కోర్టు కేసులు కోర్టు గుమ్మం దగ్గర ఉన్నాయి. ఏంటమ్మా అని అడిగితే విడాకులు.
మా ఆయనకి అంటే ఇష్టమేనండి, కానీ ఎందుకో తెలియదండి విడాకులు అడుగుతున్నాడు ఈరోజు. కారణం ఏంటి అంటే సహనం కోల్పోయాడు. కట్టుకున్న భర్తే ఎప్పుడు ఎక్కడ ఎలా స్పందించాలో ఎరగని మనం వలన ఏమవుతుందంటే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కానీ బైబిల్ ఒక మాట చెప్తుంది, ప్రజ్ఞత కలిగిన స్త్రీగా ఉండాలి, వివేకవంతురాలైన స్త్రీగా ఉండాలి. ఈరోజు ప్రియులారా, మన కుటుంబాన్ని మనమే కట్టుకోవాలి, మన దేహ ఆరోగ్యాన్ని మనమే సమకూర్చుకోవాలి. అందుకని బైబిల్ చెప్తుంది, మనం చదువుకున్న మూలవాక్యం మరొకసారి చదివి ముగించుకుందాం. అక్కడ ఏమన్నాడంటే ప్రియులారా, నిర్గమకాండం 35వ అధ్యాయం 26వ వచనములో, ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గలవారే ప్రేరేపించబడుతురో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రజ్ఞత కలిగిన స్త్రీలంట మేక వెంట్రుకలు అనగా పాప పరిహారార్థముగా, ప్రాయశ్చిత్తార్థముగా పాపాన్ని విడిచి లోపాలు లేనట్లుగా తమ వివేకముతో కుటుంబాన్ని కట్టుకుంటారట. ఒక అల్లిక అనేది ఎంత అందానికి సూచిస్తుందో, ప్రతి స్త్రీ అంట తన కుటుంబాన్ని తన చేతులారని, నా చదివిక 14:1 సామెతల్లో, జ్ఞానవంతురాలైతే ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలైతే నేను తప్పుగా మాట్లాడారు ఇచ్చే విడాకులు అని చెప్పి తన చేతితో తానే తన కుటుంబాన్ని పాడు చేసుకుంటుంది. లోకం గురించిన ఆలోచన ఉండాలి. అలాగే ప్రియులారా, ప్రమాదాల గురించిన ఆలోచన తెలియాలి. అలాగే ప్రియులారా, మనం చూసిన వారమైతే అనాలోచనగా ఉండక ప్రతినిత్యం ఆలోచనతో మనం జీవించాలి. ఇలా చెప్పుకుంటా ఉంటే ఎన్నో విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రియులారా, మన కుటుంబాన్ని, మన దేహాన్ని మనమే కట్టుకుంటూ దేవునికి యథార్థముగాను, మన కుటుంబాన్ని కట్టుకుంటూ నిర్దోషముగాను మనం జీవించడానికి యేసుక్రీస్తుని అయ్యా నాకు ఈరోజు వివేకము దయచి, ప్రజ్ఞత దయచి, మేము కూడా వివేకవంతురాలై నా కుటుంబాన్ని కట్టుకోవాలి. మనం కనుక సరి అయితే, ఒక ఆయన ఇలా సర్వేలో చెప్పాడు, చాలా మందికి పురుషులకి స్త్రీలకి ఎందుకు రోగాలు వస్తున్నాయంటే ఆలోచన. ఏంటా నా కుటుంబం గురించిన భర్త, ఏంటా నా కుటుంబం ఎలా అవుతుందని భార్య ఆలోచించి బీపీ షుగర్లు ఇవన్నీ తెచ్చుకుంటుందంట. కాబట్టి జ్ఞానవంతురాలైతే ప్రతిదీ కూడా ప్రభు సమస్య చెప్పుకుందాం. ఏడు మోషే తల్లి 3 నెలలు తాను ఏదో చేయాలనుకుంది, తన వల్ల కాలేదు. దేవునికి అప్పగించిన తర్వాత తన కుమారుడిని, తన కుటుంబాన్ని ఎలా కట్టుకుందో మన అందరికి తెలుసు. పెద్ద కొడుకు అహరోనుని యాజకుడిని చేసింది, అలాగే కూతురుని మిరియాముని ప్రవక్తని చేసింది, మోషేని నాయకుడి చేసింది. ఓ చక్కటి కుటుంబాన్ని తెలుగుతో కట్టుకుంది. ఎక్కడ భర్త పేరు రాయబడాల. కొంతమంది స్త్రీలు తెలివిగా కట్టుకున్నారు. షునేమి పట్టణస్థురాలు కూడా తెలివిగా తన భర్తకు చెప్పుకుంది, ఏమిటి మన మధ్యకు వస్తున్న ప్రవక్త గొప్ప ఆయన నమ్మకైన వాడు, యథార్థవంతుడిగా కనబడుతున్నాడు, మనం ఏమైనా చేద్దాం. అలా చేసి ఏమండి బిడ్డను సంపాదించుకుంది. మన జీవితంలో తెలుగుతో మనం సంపాదించుకోవాలే కానీ, కట్టుకోవాలే కానీ, మన కోరుండి రోగాల పాలు ఏమైనా కుటుంబాలు నాశనాలు చేసుకోకుండా ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక.